బ్రేకింగ్ న్యూస్ కోవూరు రాజకీయాలు ఏపీ వ్యాప్తంగా పాకాయి. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలంటే వైసీపీ నాయకులకు చులకన భావమని మండిపడుతున్నారు. మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ ను వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డికి ప్రసన్న కుమార్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలిపారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ళ గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు. 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గపు సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. ఆ చిలుక బిల్లు వీళ్ళకి అది ఒక పెద్ద అలవాటు అయిపోయింది. ఆ రోజు భువనేశ్వరమ్మను అవమానించి 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఈరోజు నాలాంటి ఒక ఎమ్మెల్యేని ఇలా మాట్లాడి, నేను ఎమ్మెల్యే అనను, ఒక మహిళని ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇటువంటి నీచమైన రాజకీయ నాయకుల్ని ప్రజలు గుర్తించి తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో అడుగు పెట్టుకున్న విధంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఈ పార్టీ గురించి పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు, కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము. ఎందుకనంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. ఎస్, అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ కూడా తీవ్రంగా స్పందించారు. హెచ్చరించిన మహిళలను అవమానించడం మానుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కూడా జగన్ దారిలోనే నడుస్తున్నారని అన్నారు. మహిళల జోలికొస్తే సహించేదే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. కన్న తల్లిని, చెల్లిని బయటకు పంపిన నాయకుడి దారిలోనే వారు నడుస్తున్నారని ఆరోపించారు. ఆడవారిపై అవాకులు చెవాకులు పేల్తే చూస్తూ ఊరుకోవడానికి ఇది పాత ప్రభుత్వం కాదని, మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అటు వైసీపీ నేతలు కూడా కూటమి నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. ప్రసన్న కుమార్ను హత్య చేసే కుట్రలో భాగంగానే ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే పక్కా ప్రణాళికతోనే దాడికి తెగబడ్డట్లు అర్థమవుతుందన్నారు. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు, కానీ ఈరోజు దాదాపు ఒక 60-70 మంది పైగా, ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పటం 60-70 అంటే 100 మంది అని. ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు, ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే, ఇంట్లో ప్రసన్న లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏమి జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో 8 గంటలు 9 గంటలు ఎవరు ఉంటారు? ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈరోజు 70 మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు? ఒకటి, ఏమన్నా ప్రసన్నని హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్న చెప్పటం రైట్. ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏవైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకాక కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరవర్గం కాక కాదు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ఉండి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందినో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి ఈరోజు మీరు చేసిన దౌర్జన్యం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది. నేను అవినీతి పరునంట, అప్పులు చేస్తున్నానంట, పర్సంటేజీలు తీసుకుంటున్నానంట, ఆమె మాట్లాడిన దానికి నేను నిన్న సాయంత్రం సమాధానం ఇచ్చాను. ఇప్పుడు నేను ఇవ్వకపోతే నేను అవన్నీ చేసినట్టే కదా, తప్పు చేసినట్టే కదా. అందువల్ల మా కౌంటర్ మేము ఇచ్చాము. నీకు ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి వాటికి ఇవ్వు, మరలా మేము ఇస్తాము. అంతే తప్ప ఇళ్ల మీదకు పంపించి దాడులు చేయించి, మా అమ్మ ఒక్కటే ఉంది, 80 ఏళ్ళు పైన, ఆమెకి భయపడిపోయింది. మా దైవదినం ఏంటంటే నేను రజత్తు బయటకు వెళ్ళాము, ఒక 10 నిమిషాలు వచ్చి పడిపోయినారు. ఉంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు తాగేసి ఉన్నారు, గంజాయా లేకపోతే ఇంకొకటి అనేది మనకు తెలియదు. కానీ ఇట్లా ఇంటి మీద దాడి చేసి మొత్తం పగలగొట్టేశారన్న. ఏమీ లేవు, బెడ్రూమ్స్లో కానీ ఆఫీస్ రూమ్లో కానీ. మా అమ్మ ఉన్నా కూడా ఆ రూమ్లో కూడా టీవీ పగలగొట్టారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదన్న. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఈ విధంగా ఇళ్ల మీద దాడి చేసి అది మంచిది కాదు. రాజకీయాల్లో ఎవరికి కూడా మంచిది కాదు. వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చూపిస్తున్నారు. రేపు మేము కూడా చేస్తాం కదా, మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తున్నాం, మేమేందో కూడా చూపిస్తాం, వదిలిపెట్టాం కదా వాళ్ళు చేసింది.